మన ఇండియాలోని రాజస్థాన్ జైసల్మేర్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్దారా గ్రామం ఉంది. ఇప్పుడు అక్కడ గ్రామం అయితే ఉంది, కానీ ఆ ఊరిలో మనుషులు ఎవరు లేరు. ఆ ఊరిలో రాత్రి వేళల్లో చిన్న పిల్లల ఏడుపు చప్పుళ్ళు, చావు కేకలు, వింత వింత సౌండ్స్ రావడం వల్ల ఒకే రోజు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. నిజానికి ఆ ఊరిలో దయ్యాలు ఉన్నాయా లేదా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దేవ్ ఫ్యాక్ట్స్లో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయడం లేదు. దయచేసి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కుల్దారా అనే వాంటెడ్ విలేజ్ జైసల్మేర్ రైల్వే స్టేషన్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో కుల్దారా అనే గ్రామం ఉంది. ఇతిహాసాల ప్రకారం 13వ శతాబ్దంలో పాలి అనే ప్రాంతం నుండి కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ ఏరియా మొత్తం ఇసుక ఎడారిలా ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద తుఫాన్లు వచ్చేవి, కానీ ఆ గ్రామస్తులు ఆ గ్రామంలో ఉండడానికి ముఖ్య కారణం కాట్నీ నది. ఒక ఎడారి ప్రాంతంలో నివసించడానికి కావాల్సినవి నీళ్లు. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ వ్యవసాయం ఉంటుంది. ఎడారి వంటి ప్రాంతాలలో వాతావరణంలో మార్పుల వల్ల అక్కడ నీళ్లు స్లోగా ఆవిరైపోతాయి. అందుకే వాళ్ళు నీళ్లను సేవ్ చేసుకోవడానికి చిన్న చిన్న బావులు, గుంతలు తవ్వి అందులో నీరు వడపోసుకొని తాగేవారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ ప్లేస్ ఎడారి ప్రాంతంగా పూర్తిగా ఖాళీ అయిపోయింది. అంతేకాకుండా అక్కడ 500 కుటుంబాలు, అంటే కనీసం 1800 మంది పైగా జనాభా ఆ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. మంది ఫెసిలిటీస్ లేక వెళ్ళిపోయారంటే మరికొందరు ఊర్లో దయ్యాలు ఉన్నాయని, వింత వింత చప్పుట్లు, అలికిళ్ళు, నీడలు కనిపిస్తున్నాయని భయంతో వెళ్ళిపోయిన వారు మరికొందరు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియాలో తరచుగా భూకంపాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కారణం వల్ల ఊరిని ఖాళీ చేశారని తక్కువ మంది చెప్తూ ఉంటారు, కానీ ఎక్కువగా మంది నమ్మేది ఏంటంటే దయ్యాలు ఉన్నాయని. అయితే ఆ దయ్యం కథ ఏంటంటే, కౌలు అనే దయ్యం అది యవ్వనంగా ఉండడానికి ఊర్లో ఉండే అమ్మాయిలని బలి ఇచ్చి వాళ్ళ రక్తం తాగేదని చాలా సంవత్సరాల వరకు ఆ ఊరిలో ఆ దయ్యం వల్ల విసిగెత్తిపోయారు. అయితే మాంత్రికుడు సహాయంతో దాన్ని బంధించి పాతిపెట్టారని, ఇప్పుడు అది మొదలై దాని శక్తి కోపం ఎక్కువైందని కాలు తిరిగి రావడం, ఒక్కొక్కరుగా మాయమైపోవడం మొదలైంది. ఇలాగే ఊరు మొత్తాన్ని చంపేస్తుందని దయ్యాన్ని నమ్మే వాళ్ళు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే మన ఇండియాలోని మోస్ట్ మిస్టీరియస్ విలేజ్లో కుల్దారా ఒకటి. అక్కడ రాత్రిళ్లలో ఎవరిని అలౌ చేయరు, పర్మిషన్ ఉండదు, పూర్తిగా రిస్ట్రిక్షన్ ఏరియా. రాత్రి వేళల్లో వింత వింత చప్పుళ్ళు, ఏడుపులు, నీడలు, అరుపులు, వీటి భయం జనాలలో ఎక్కువగా ఉంది. అయితే 2011లో ఒక 4 ఫ్రెండ్స్ కుల్దారా గ్రామానికి భయాలను పోగొట్టడానికి, దయ్యాలు లేవని ప్రూవ్ చేయడానికి వాళ్ళు రాత్రిపూట ఎవరి కంట కనపడకుండా కుల్దారా గ్రామంలోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఆ ఊర్లో ఏం చూశారో తెలియదు, కానీ తిరిగి వస్తూ ఉంటే దారుణంగా చనిపోయారు. దీని వెనుకాల కూడా కాలు దయ్యం ఉందని కథలుగా చెప్తున్నారు. కుల్దారా గ్రామం 250 సంవత్సరాల క్రిందనే ఖాళీ అయిపోయింది. అది ఇప్పుడు ఖాళీ అయి ఉంటే దాని వెనకాల నిజం తెలుస్తుండే. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందే 190 ఏళ్ల క్రింద జరిగిన సంఘటన. అయితే తెలిసిన ప్రూఫ్ ఏంటంటే తవారిక్ జైసల్మేర్ అనే పుస్తకం. పాలి బ్రాహ్మణులకు ఆ గ్రామంలో ఉండడానికి కథన్ అనే రాజు నాయకత్వం వహించాడు. అయితే వీళ్ళ వంశం 700 సంవత్సరాల పైగా పాలించింది. వీళ్ళ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత ఒక అందమైన అమ్మాయి పుట్టింది. తను పెళ్లిడికి వచ్చిన తర్వాత తన అందానికి ముక్తుడైన తక్కాలియా రాజు తన మంత్రి ఆ 2 రాజ్యాల మధ్య వివాదాలు తగ్గాలంటే ఆ అమ్మాయిని పెళ్లి చేయమని అడిగాడు. అయితే ఆ పాలి గ్రామంలోని బ్రాహ్మణులు ఒప్పుకోలేదు. వాళ్ళు యుద్ధానికి రాకముందే ఆ ఊరు వాళ్ళు ఆ ఊరిని ఖాళీ చేశారని ఈ పుస్తకంలో రాసి ఉంది.